ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ ఆఫీసర్స్ కి ఒక డే అయితే కంప్లీట్ గా రొటీన్ గా స్టార్ట్ అయ్యింది. ప్యాసింజర్స్ అయితే కొంచెం ఎక్కువగా ఉన్నారు. బార్డర్స్ అనౌన్స్మెంట్ అయితే లగేజ్ ఇంకా స్కానింగ్ చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రతిదీ కూడా నార్మల్ గానే ఉంది. కానీ ఒక్క సూట్ కేస్ స్కాన్ అయ్యాక స్క్రీన్ మీద కనిపించిన ఇమేజ్ చూసి ఆఫీసర్ అయితే సడన్ గా ఫ్రీజ్ అయిపోయాడు. ఆ సెకండ్ లోనే అట్మాస్ఫియర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇమీడియట్ గా అయితే ఆ లగేజ్ ని ఇన్సైడ్ రూమ్ కి అయితే తీసుకువెళ్లారు. అండ్ దాంతో పాటు సూట్ కేస్ ఓనర్ 24 years ఓల్డ్ తనైతే ఇజ్రాయెల్ కి చెందిన సస్పెక్ట్ అండ్ డెస్టినేషన్ మెక్సికో. సెక్యూరిటీ ఆఫీసర్ అయితే సూట్ కేస్ ని స్లోగా ఓపెన్ చేస్తున్నారు. ఇన్సైడ్ క్లాత్స్ మధ్య హిడెన్ కంటైనర్ అయితే కనిపించాయి. ఆ కంటైనర్ ని కేర్ఫుల్ గా ఓపెన్ చేసినప్పుడు అఫీషియల్స్ లిటరలీ షాక్ అయిపోయారు. అక్కడున్న రిపోర్ట్స్ ప్రకారంగా చూసుకున్నట్టయితే అందులో 4 లైవ్ హ్యూమన్ ఎంబ్రియోస్ ఉన్నాయి. అవును ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, హ్యూమన్ ఎంబ్రియోస్. ఆ మూమెంట్ లోనే ఎయిర్పోర్ట్ మొత్తం హై అలర్ట్ మోడ్ లోకి వెళ్ళిపోయింది. సస్పెక్ట్ అయితే ఇమీడియట్ గా డిటెక్షన్ లోకి అయితే తీసుకెళ్లారు. ఈ ఇన్వెస్టిగేషన్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో మ్యాసివ్ ఇన్వెస్టిగేషన్ కి అయితే లీడ్ అయింది. కానీ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటో తెలుసా మీకు? అసలు ఎవరైనా హ్యూమన్ ఎంబ్రియోస్ ని సీక్రెట్ గా సూట్ కేసులో ఎందుకు క్యారీ చేస్తున్నారు? ఈ వీడియోలో మనం కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ తో ఈ కేసు వెనుక ఉన్న మిస్టరీ, ఇల్లీగల్ ఫర్టిలిటీ నెట్వర్క్, ఇంటర్నేషనల్ ట్రాఫికింగ్, సస్పీషియస్, ఫ్యూచర్ డేంజరస్ అన్ని కూడా డీటెయిల్ గా చూద్దాం. ఎందుకంటే ఇది ఆర్డినరీ ఎయిర్పోర్ట్ అరెస్ట్ కాదు. పార్ట్ 1, ఎయిర్పోర్ట్ లో ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది? రిపోర్ట్స్ ప్రకారం ఈ షాకింగ్ ఇన్సిడెంట్ ఎయిర్కాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగింది. అక్కడైతే రొటీన్ సెక్యూరిటీ చెక్ అయితే జరుగుతుంది. థౌజండ్స్ ఆఫ్ లగేజ్ స్కాన్ లో ఒక పర్టికులర్ సూట్ కేస్ అయితే సస్పీషియస్ గా డిటెక్ట్ అయింది. ఎయిర్పోర్ట్ స్కానింగ్ సిస్టమ్ కొన్ని బయోలాజికల్ స్టోరేజ్ కంటైనర్ అయితే ఐడెంటిఫై చేసినట్టు రిపోర్ట్ చెప్తున్నాయి. సెక్యూరిటీ ఆఫీసర్స్ అయితే ఇమీడియట్ గా డీటెయిల్డ్ ఇన్స్పెక్షన్ అయితే స్టార్ట్ చేశారు. అండ్ ఈ రిపోర్ట్ చెప్తుంది ఏంటంటే సూట్ కేస్ ఓనర్ అయితే కామ్ గా బిహేవ్ చేస్తున్నాడు. కానీ కంటైనర్ ఓపెన్ చేసినప్పుడు సిచ్యువేషన్ అయితే కంప్లీట్ గా చేంజ్ అయ్యింది. అయితే ఆ సూట్ కేసు లోపల 4 హ్యూమన్ ఎంబ్రియోస్ అయితే దొరికాయి. ఇమీడియట్ గా సస్పెక్ట్ డిటెక్షన్, సెక్యూరిటీ అయితే లాక్ డౌన్ లో వచ్చేసింది. అండ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అయితే అలర్ట్ మోడ్ లోకి అయితే వచ్చేసింది. ఎయిర్పోర్ట్ అథారిటీస్ అయితే ఎమర్జెన్సీ కోఆర్డినేషన్ అయితే పెట్టేశారు. అన్ని కూడా చాలా అంటే చాలా ఫాస్ట్ గా జరిగిపోయాయి. కానీ ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే హ్యూమన్ ఎంబ్రియోస్ ని నార్మల్ గా ట్రాన్స్పోర్ట్ చేయడం అనేది చాలా హైలీ రెగ్యులేటెడ్ ప్రాసెస్. మెడికల్ గ్రేడ్ ఫ్రోజన్ కంటైనర్ యూజ్ చేయాలి. అండ్ స్పెషల్ పర్మిషన్ అయితే మ్యాండేటరీ. ఇంటర్నేషనల్ రిప్రొడక్టివ్ ట్రాన్స్పోర్ట్ అయితే ఫాలో అవ్వాలి. మరి సూట్ కేస్ లో హిడెన్ గా క్యారీ చేయడం అనేది అథారిటీస్ కి అయితే యూజ్ రెడ్ ఫ్లాగ్ లాగా అనిపించింది. అక్కడే ఇన్వెస్టిగేటర్స్ కి డేంజరస్ సస్పిషియన్ స్టార్ట్ అయింది. పార్ట్ 2, హ్యూమన్ ఎంబ్రియోస్ అంటే ఏంటి? వై దిస్ ఈస్ సో సెన్సిటివ్? ఫ్రెండ్స్, మనమైతే ఫస్ట్ సింపుల్ గా అర్థం చేసుకుందాం. హ్యూమన్ ఎంబ్రియో అంటే ఫర్టిలైజ్డ్ రిప్రొడక్టివ్ సెల్ ఎర్లీ స్టేజ్. యూజువల్లీ ఐవీఎఫ్ ట్రీట్మెంట్ లో అయితే క్రియేట్ చేస్తారు. ఐవీఎఫ్ అంటే ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్. ప్రెగ్నెన్సీ ఇష్యూ ఉన్న కపుల్స్ కి అయితే ఫెర్టిలిటీ క్లినిక్స్ ఎగ్స్ స్పర్మ్ కంబైన్ చేసి అయితే ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తారు. తర్వాత సేఫ్ ప్రిజర్వేషన్ సిస్టమ్ లో అయితే స్టోర్ చేస్తారు. ఈ ఎంబ్రియోస్ హ్యాండ్లింగ్ అయితే ఎక్స్ట్రీమ్ సెన్సిటివ్ ప్రాసెస్. వై? బికాస్ బయోలాజికల్ సేఫ్టీ, పేరెంటల్ కన్స్టెంట్, ఇల్లీగల్ ఐడెంటిటీ, మెడికల్ ఎథిక్స్ అన్ని కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇందులో. అందుకే వరల్డ్ వైడ్ ఫెర్టిలిటీ ఇండస్ట్రీకి అయితే స్ట్రిక్ట్ రెగ్యులేషన్ ఉంటాయి. కానీ అథారిటీస్ కి బిగ్గెస్ట్ ఫియర్ ఏంటో తెలుసా మీకు? ఇల్లీగల్ ఫర్టిలిటీ ఆపరేషన్. ఎక్స్పర్ట్స్ ప్రకారం ప్రజెంట్ వరల్డ్ లో అండర్ గ్రౌండ్ రిప్రొడక్టివ్ బ్లాక్ మార్కెట్ స్లోగా అయితే ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇల్లీగల్ సర్జరీస్ డీల్, అనానమస్ డోనార్ సిస్టమ్, ఎంబ్రియో ట్రేడింగ్, సీక్రెట్ ఫర్టిలిటీ క్లినిక్స్, ఇలాంటి ఆపరేషన్స్ అయితే కొన్ని ప్లేసెస్ లో రన్ అవుతున్నాయని ఇంటర్నేషనల్ ఏజెన్సీ అయితే వార్నింగ్ ఇస్తున్నాయి. పార్ట్ 3, మెక్సికో కనెక్షన్ అండ్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ థియరీ. ఈ కేసులో ఇన్వెస్టిగేటర్ ని ఇంకా అలర్ట్ చేసిన పాయింట్ ఏంటంటే ఆ సస్పెక్ట్ అయితే మెక్సికోకి ట్రావెల్ చేస్తున్నాడు. ఇప్పుడు అథారిటీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న మేజర్ క్వశ్చన్, ఎంబ్రియోస్ ఎక్కడి నుండి వచ్చాయి? ఎవరు క్రియేట్ చేశారు? అసలు ఆ రెసిపియంట్ ఎవరు? డెస్టినేషన్ క్లినిక్ లీగలా? ఇందులో ఇంటర్నేషనల్ నెట్వర్క్ అయితే ఇన్వాల్వ్ అయిందా? బికాస్ ఫర్టిలిటీ ట్రాఫికింగ్ కేస్ మోస్ట్లీ క్రాస్ బార్డర్ ఆపరేషన్ లాగా అయితే ఉంటాయి. వన్ కంట్రీలో ఎంబ్రియోస్ క్రియేట్ చేస్తారు అండ్ అనదర్ కంట్రీకి అయితే సీక్రెట్లీ ట్రాన్స్ఫర్ చేస్తారు. అక్కడికి డిఫరెంట్ లీగల్ సిస్టమ్ లూఫెన్ లో అయితే యూజ్ చేస్తారు. కొన్ని కంట్రీస్ లో రిప్రొడక్టివ్ లాస్ అయితే స్ట్రిక్ట్ గా ఉంటాయి కాబట్టి కొంతమంది ఇల్లీగల్ రొటేట్స్ అయితే చూస్ చేస్తారు. ఇక్కడైతే ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు మనీ ఇన్వాల్వ్ అయితే అండర్ గ్రౌండ్ మెడికల్ ఆపరేషన్ చాలా డేంజరస్, చాలా అంటే చాలా డేంజరస్ స్కేల్ కి అయితే వెళ్ళొచ్చు. పార్ట్ 4, ఇల్లీగల్ ఫర్టిలిటీ బ్లాక్ మార్కెట్ రియాలిటీ. ఫ్రెండ్స్, మనం యూజువల్లీ బ్లాక్ మార్కెట్ అంటే డ్రగ్స్ ఇంకా వెపన్స్ గురించి థింక్ చేస్తున్నాం కదా. కానీ రిప్రొడక్టివ్ బ్లాక్ మార్కెట్ అనే హిడెన్ ఇండస్ట్రీ గురించి అయితే చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ఇక్కడ ఇన్వెస్టిగేటర్స్ కి ప్రజెంట్ ఫియర్ ఏంటంటే అడ్వాన్స్డ్ ఫర్టిలిటీ టెక్నాలజీ మిస్యూజ్ చేస్తున్న క్రిమినల్ నెట్వర్క్ అయితే ఉండొచ్చు. ఇమాజిన్ చేయండి, ఫేక్ ఫర్టిలిటీ సెంటర్, ఇల్లీగల్ ఎంబ్రియోస్ అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు డోనర్స్ కి ఐడెంటిఫై చేయడానికి. ఇక్కడే
హిడెన్ సర్జరీస్ చైన్. ఇలాంటి సిస్టమ్ మనీ కోసం ఆపరేట్ చేస్తే యూజ్ ఎథికల్ డిజాస్టర్ అయితే క్రియేట్ అవ్వచ్చు. ఇక్కడ ఎక్స్పర్ట్స్ వార్నింగ్ ఏంటంటే టెక్నాలజీ అయితే చాలా అంటే చాలా ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది. ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయితే అడ్వాన్స్డ్ అవుతున్నాయి. కానీ ఓవర్ సైట్ వీక్ ఉంటే ఇల్లీగల్ ట్రాఫికింగ్, మెడికల్ ఫ్యూచర్ లో బిగ్గెస్ట్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ లో ఒకటై ఉండొచ్చని ఫియర్ ఉంది. ఎస్పెషల్లీ వల్నియరబుల్ ఫ్యామిలీ అండ్ డిస్పరేట్ కపుల్స్ టార్గెట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. పార్ట్ 5 ఇన్వెస్టిగేషన్ లో నెక్స్ట్ ఏం జరుగుతుంది? ప్రజెంట్ నార్థన్ సైప్రస్ పోలీస్ అయితే వైడర్ ఇన్వెస్టిగేషన్ అయితే లాంచ్ చేశారు. ఇంటర్నేషనల్ ఏజెన్సీతో కోఆర్డినేషన్ కూడా స్టార్ట్ అయ్యింది. అథారిటీస్ ఇప్పుడు ట్రై చేస్తున్న కీ టార్గెట్ వచ్చేసరికి ఎంబ్రియో సోర్స్ అయితే ట్రేస్ చేయడం, పాసిబుల్ ఫర్టిలిటీ క్లినిక్స్ ఐడెంటిఫై చేయడం, ట్రాఫికింగ్ లింక్స్ అయితే ఇన్వెస్టిగేట్ చేయడం, ఇన్వాల్వ్డ్ పీపుల్ అయితే ట్రేస్ చేయడం, ఫారెన్సిక్ మెడికల్ ఎక్స్పర్ట్స్ కూడా ఇన్వాల్వ్ అయ్యారని రిపోర్ట్ చెప్తున్నాయి. కానీ బిగ్గెస్ట్ మిస్టరీ ఇంకా సేమ్ ఉంది. ఆ ఎంబ్రియోస్ ఫైనల్ గా ఎవరి కోసం పంపించారు? మరి ఈ ఆపరేషన్ ఐసోలేట్ ఇన్సిడెంటా లేక ఇంకా పెద్ద హిడెన్ ఇంటర్నేషనల్ నెట్వర్క్ లో స్మాల్ పార్టా? సో ఫ్రెండ్స్, ఎయిర్కాన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో జరిగిన ఈ షాకింగ్ కేస్ ఆర్డినరీ ఎయిర్పోర్ట్ అరెస్ట్ కాదు. ఇది మోడర్న్ టెక్నాలజీ, మెడికల్ సైన్స్, మనీ, డిస్ప్రెక్షన్స్ అన్ని కలిసి చేసిన డేంజరస్ అదే అండర్ గ్రౌండ్ వరల్డ్ గ్లిమ్స్ లో అయితే ఉంది. హ్యూమన్ లైఫ్ బిగినింగ్ స్టేజ్ లోనే బ్లాక్ మార్కెట్ ఐటమ్ లాగా అయితే ట్రీట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో హ్యూమానిటీకి హ్యూజ్ ఎథికల్ డేంజర్ రావచ్చు. ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ హ్యూమానిటీకి హెల్ప్ చేయడానికి క్రియేట్ అయ్యాయి. కానీ అదే రాంగ్ హ్యాండ్ లో పడితే మాత్రం అది ఇల్లీగల్ ఇండస్ట్రీగా మారవచ్చు. అందుకే ఈ కేసుని అథారిటీస్ అయితే చాలా సీరియస్ గా ట్రీట్ చేస్తున్నారు. కానీ బిగ్గెస్ట్ అన్ఆన్సర్డ్ క్వశ్చన్ ఇంకా అదే, ఆ 4 ఎంబ్రియోస్ ఫైనల్ డెస్టినేషన్ ఏంటి? మరి ఈ ఆపరేషన్ వెనుక ఇంకా ఎంత పెద్ద నెట్వర్క్ ఉంది? ఈ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయ్యే వరకు వరల్డ్ మొత్తం ఈ షాకింగ్ కేసుని అయితే క్లోజ్లీ అబ్జర్వ్ చేస్తుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి? స్ట్రిక్ట్ ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫర్టిలిటీ క్లినిక్స్ మీద అయితే కంపల్సరీ చేయాలా? కామెంట్ లో మీ ఒపీనియన్ అయితే షేర్ చేసుకోండి. మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.